ప్రజల కోసం ప్రజల మాట వినిపించే వార్తలు. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. వెల్కమ్ టు ప్రజా న్యూస్ నెట్వర్క్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. హుజూర్ నగర్ అభివృద్ధి తన హయాంలోనే పునాదులు పడ్డాయని, ప్రస్తుతం జరుగుతున్న అనేక పనులు కూడా తాను తీసుకొచ్చినవేనని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన సైదిరెడ్డి రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మోసపోయారని విమర్శించారు. రింగ్ రోడ్, సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఈఎస్ఐ ఆసుపత్రి, బ్లడ్ బ్యాంక్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు తన హయాంలోనే వచ్చాయని పేర్కొన్నారు. హుజూర్ నగర్ లో మట్టి మాఫియా, గంజాయి దందా పెరిగిపోయాయని, ప్రశ్నించే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజల ఆత్మ గౌరవం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని, ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తానని శానంపూడి సైదిరెడ్డి స్పష్టం చేశారు. మనం కూడా జనాలలో ఒకటి నేర్చుకోవాలి. అందరికి కూడా దయచేసి జాతీయవాదం అనేది రావాలి, ఇండియా అనేది ఒకటనేది రావాలి. ఎక్కడున్నా ఇండియాలో పుట్టినా ఆ ప్రేమ పెరగాలి జనాలల్లో. అంతేగాని ఎంతసేపటికి నాకేమొస్తుంది, నేనేమొస్తా, మొన్న కాంగ్రెస్ చూసినట్టే ఉంటుంది పరిస్థితి. 6 గ్యారంటీలు, 600 అబద్ధాలు చెప్పగానే అబద్ధాలు చూసినాం, ఓటేసినాం, కేలు కథం. ఈరోజు హుజూర్ నగర్ సంగతి చూసి తెలుస్తుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు, దాని ఎక్స్టెన్షన్స్ తప్ప కొత్త పని అనేది ఈ మధ్యకాలంలో చేసిందంటే మీరు చెప్పండి. మీరు అందరూ విలేకరులు ఉన్నారు. దాంతోపాటు ఇలా విలేకరులు ఉన్నారు. ఇలా మీరున్నది చెప్పడం కాదు, విలేకరులు అంటే వాళ్ళు మెయిన్ పేపర్లకు ఉన్న 3-4 విలేకరులు తప్ప మొత్తం కూడా శాలరీలు లేకుండా పనిచేసేటోళ్ళు, రోజు పనిచేసేటోళ్ళే. ఎండ వాన లేకుండా కష్టపడి పనిచేసేటోళ్ళు. వాళ్ళ కోసం ఆ రోజు పోరాడి, ఈ లీగలే కావాలన్నట పోరాడి, చేతుల మీదుగా ఎంఆర్ఓ చేతుల మీదుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీకుంటే ఆయనకు కూడా తెలియజేసి అధికారిక ఎమ్మెల్యే ఆఫీసులో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒకవేళ తప్పు అయితే ఇచ్చింటుంటే నేను ఇచ్చిన నా మీద కూడా కేసు పెట్టవచ్చు, మీరు జైలుకు పంపించవచ్చు. కానీ ఆ ఇచ్చిన పట్టాలను కూడా మీరు కావు, మీరు కట్టుకోవద్దు, కట్టుకుని కూలి చేస్తాం, ఇక విలేకరులను కూడా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టే స్థాయికి వస్తే ఇంకా ఎవరిని చేయలేరు. ఈరోజు పోలీస్ వ్యవస్థ చూసారు మీరు. నేను ఏ రోజు కూడా కక్షపూరితంగా కేసులు పెట్టింది లేదు. ఆ రోజు కేసులైనా మీరు ఇప్పుడు కూడా రికార్డులు ఉంటాయి. 2019 నుంచి 2023 దాకా కేసుల లిస్టు చూడండి. ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు అయినాయి, ఏ పార్టీ అభ్యర్థుల మీద కేసులు అయినాయో మీరు లిస్టు చూడండి, మీకు తెలుస్తుంది. కానీ ఈరోజు ఎంత విచ్చలవిడవుతున్నాయంటే కేసులు. మళ్ళా సేమ్ హుజూర్ నగర్ ఆఫీసులలో కుర్చీలు వచ్చినాయి, ఎక్కడ పెట్టిన పైరవీలు వచ్చినాయి, పైరవికారులు వచ్చిండ్రు. ఆయన భూత పదం ఉండేది కదా, ల్యాండ్, శాండ్, వైను, మైను, ఇప్పుడు మట్టి కూడా ఎడైంది దానికి తగ్గట్టు. దళారుల చేతుల్లో పెట్టిండు. దయచేసి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడెక్కడ ఈ మట్టి రాజ్యాలు రాజ్యం వెళ్తున్నాయో చూడండి. ఎక్కడ పోలీస్ స్టేషన్ల కేసులు ఎట్లయితున్నాయో చూడండి. నిన్నగాక మొన్న కిష్టాపురంలో కేసు అయితే వాళ్ళని ట్రాక్టర్ మీద పోయేటోడిని కొట్టబోతే వాళ్ళు కొట్టిండ్రు. సరే, వర్గ ఈ కేసులు అయింది. కానీ ఇంతవరకు అవతల అసలు ఎవరైతే కొట్టిండ్రో చావు బతుకులలో ఉన్నాడు, ఈరోజు చాలా సీరియస్ ఉంది, వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నారు. ఇంతవరకు ఒక అరెస్ట్ కానియలేదు. ఇది అంటే నిన్న మొన్న అయింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇట్లాంటి ఇప్పటిదాకా మొత్తం మాట ధరిస్తే ఏమంటారు, ఫోన్లో మెసేజ్ పెడితే నీ సొంత స్టేటస్ పెట్టినా కేసే. నీ సొంతంగా మున్సిపాలిటీలో ఎన్నిసార్లు పోటీ చేసినోడికి నువ్వు పోటీ చేయొద్దని బెదిరింపు, డైరెక్ట్ పోటీ చేసినప్పుడు నువ్వు పోయి విత్డ్రా చేసుకోరా అని బెదిరింపు. పాపం ఆ ఊరేది మన సర్పంచ్ చనిపోయింది. ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడేదో ఆయన తీసుకొచ్చి 2 రోజులు కూర్చోబెట్టిండు. బక్కవంతగూడెంలో నరేందర్ అనే పిల్లగాడు ఎన్ఆర్ఐ, మంచి చేయాలి దేశానికి, రాష్ట్రానికి అనుకుని వీడికి వస్తే 3 రోజులు కూర్చోబెట్టి పొద్దున సాయంత్రం మర్డర్ చేసినట్టు కూడా చేయరు. అట్లా పనిచేసి మళ్ళీ గెలిచి వచ్చింది ఈరోజు. అంటే నేను ఉదాహరణలు చెప్తా ఉన్నా. ఎంతసేపటికి దయచేసి మీరు, ఇది మన హుజూర్ నగర్, ఇది రాజ్యం, తెలంగాణ ఆత్మగౌరవం ఏర్పడింది. మీరు అంతేగాని మనసులు చంపుకొని రాజకీయం చేయకండి. మీరు ఎదురొడ్డి పోరాడండి, మీరు కావాల్సి సాధించండి. మీరు ఏదైతే చేస్తాం, ఏదైతే గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీ కార్డులో మేము పనిచేస్తామని చెప్పండి. ఆ గ్యారంటీ కార్డుల కోసం పనిచేయండి.
మేము అప్రిషియేట్ చేస్తాం. ఈరోజు అగ్రికల్చర్ తేయటం అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే ఏదొచ్చినా వదిలేసినాం, ప్రతి గాలికి రోడ్లు వేసినాం, ఎక్కడికి పట్టి పోసే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీకి పాపం సర్పంచులు ఎవరైనా గెలవండి, ఇలా సర్పంచులు ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఇక పనికి ఆహారం అయితే కథం, ఇక దాన్ని ఎవడు పని చేస్తుండో ఒక్కడు పని చేస్తుండు, ఒక్కడే ఇంట్లో పెడతారంట, 100 రూపాయలు వాడికి ఇస్తారంట, 200 చేతులు పెట్టుకుంటారంట. ఎందుకంటే నువ్వు పని చేస్తున్నావు, వాడి బయటకు వస్తున్నావు కదా అంటున్నాడు. ఇది ఒక్కడు జరిగే విషయం కాదు, పనికి ఆహార పథకం అన్ని చోట్ల జరిగే విషయం. ఇక మట్టి అయితే రాజ్యం వెళ్తా ఉంది. మట్టిని నువ్వు ఏ ఊర్లలో పడ్డా కొండలు గుట్టలు అయిపోయినాయి. ఇప్పుడు ఇక ఏ కొండ మిగతాలు నీవు చూడటానికి మొత్తం ఫ్లాట్ ల్యాండ్ చేసి పారేసారు 2 సంవత్సరాలలో. నేను ఇప్పుడు దాకా కూడా ఏ రోజు సంవత్సరం ఇద్దాము, ఇంకో సంవత్సరం ఇద్దాం, బాగా పనిచేస్తా ఉన్నారు. మనం ఇప్పుడే విమర్శలు చేస్తా ఉంటే ఈడబుట్టి ఈడ పెరిగినోడుగా విమర్శల కోసమే రాజకీయాలకు రాలేదు. నేను ఈరోజు ఎంతసేపటికి యూత్ని డెవలప్ చేయాలా, మహిళలను ఎంపవర్ చేయాలా, మనం దాంతోపాటు హుజూర్నగర్ అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన. అందుకని చెప్తా ఉన్న అందరికీ దయచేసి మీరు విలేకరులకు ఇచ్చిన పట్టాలని వాళ్ళకి ఉండనియాలా. దానితో పాటు ఎవరు విలేకరులు కూడా ఏమంటే ప్రశ్నించండి మీరు కూడా దయచేసి. ఎందుకంటే మీరు ఇంకా క్వైట్ మిమ్మల్ని చేసేది ఏం లేదు. మీరు క్వైట్ ఉన్న కొద్దీ ఈ అరాచకాలు పెరుగుతూ ఉంటాయి, ఈ పని చేయకపోవటం పెరుగుతూ ఉంటుంది. మీరు ఇచ్చిన ఒక్కొక్కరికి ఇచ్చిన ప్రామిసుల మీద ప్రశ్నించండి, మాట్లాడండి. ఈవెన్ మేము తప్పులు చేసినా, బీజేపీ చేసినా, ఎవరు చేసినా మీరు మాట్లాడాల్సిందే. లోకల్లోలుగా మీరు మన అభివృద్ధి అనేది మనకి ముఖ్యం, మన పిల్లల అభివృద్ధి ముఖ్యం. మనందరం కలిసి పనిచేద్దాం. దానికోసం ఒకసారి మీ అందరిని కలుద్దాం, మీ అందరితో మాట్లాడదామని వచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖాయం. ఎందుకంటే మనం తమిళనాడు ఎలక్షన్ చూసినాం, అక్కడ డిఎంకే ఏడిఎంకే ఈ పాత పార్టీలకని వేసినాం. ఇంకా మా వల్ల కాదని విజయ్కని కొత్త పార్టీ అయిన టీవీకి విజయ్కి ఓట్లేసి, రేపు ఇక్కడ కూడా అదే పరిస్థితి రాబోతా ఉంది. బీఆర్ఎస్ని చూసినాం 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పుట్టినకాయని చూస్తూనే ఉన్నాం. వీళ్ళ జీవితంలో వీళ్ళు మారరు. ఇవాళ ఏ రకమైన అవినీతి మచ్చ లేకుండా దేశంలో కానీ బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో కానీ చేస్తూ ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఈసారి వచ్చేది గ్యారంటీ. కొంతమంది అంటా ఉన్నారు మీరు సౌత్ తెలంగాణ లేరు, నార్త్ తెలంగాణ ఉన్నారు, ఇవన్నీ లేరు. ప్రతి దగ్గర బీజేపీ ఉంది. ఈరోజు ఓట్లు వేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. మీరు నడిస్తే మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ చేసిన పని. ఇంకొకటి విమర్శలు చేస్తూ ఉంటారు, ఏమని పెట్రోల్ రేటు 5 పైసలు పెరిగిన 5 పైసలు పెరిగిందని, 50 పైసలు పెరిగిన 50 పైసలు పెరిగిందని. కానీ పక్క దేశాలల్లో